ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఉత్తరాఖండ్లో టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ చేసి విజయవంతమైన బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి వెళ్తుందని ఆయన వెల్లడించారు. లోపల 40 మీటర్ల దూరంలోని టీబీఎం వద్దకు బృందాలు వెళ్తాయని చెబుతున్న కలెక్టర్ సంతోష్తో ఈటీవీ ముఖాముఖి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి మనతో పాటు చెప్పడానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఏంటి సార్ సిచ్యువేషన్? ఇప్పుడు నిన్న ఒక టీం వెళ్ళి వచ్చింది. వాళ్ళు కొంత ఎక్విప్మెంట్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ చెప్పారు. సో లాస్ట్ 40 మీటర్స్ రీచ్ అవ్వలేకపోయారు. ఇప్పుడు వాటితోని ఇప్పుడు టీం లోపలికి వెళ్తుంది వాళ్ళని రెస్క్యూ చేయడానికి. మనకు ఆర్మీ నుంచి కూడా జీఓసీ రావడం జరిగింది. వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఇంతకుముందు అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కూడా తీసుకొని ఆ టీంని ఇప్పుడు రెస్క్యూ కోసం లోపలికి పంపడం జరుగుతుంది. ఇప్పుడు అంటే 100 మీటర్స్ బురదను దాటి మనం టనల్ మిషన్ కు వెళ్ళామా? మొత్తము నిన్న దాటి కూడా వెళ్ళాము. లాస్ట్ 40 మీటర్స్ 50 మీటర్స్ కుడ్ నాట్ గో. అది కూడా ఇప్పుడు మనం దాటి వెళ్ళగలుగుతాము. ఒక ప్రోబోస్కోప్ కూడా వచ్చింది, అది కూడా యూజ్ చేస్తాము. సో ఇదంతా యూజ్ చేసి ఇప్పుడు టీంని అంతా పంపించి వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ రెస్క్యూ దెమ్. అంటే ఏం హోప్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ రోజు కోమటిరెడ్డి గారు వస్తానని అన్నారు. సో లోకో ట్రైన్ కూడా కొంత ప్రాబ్లం వచ్చిందని అన్నారు. దాని గురించి లోకో ట్రైన్ ఏం ప్రాబ్లం లేదు. ఏంటి మన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు. ఎయిర్ కూడా అక్కడ లాస్ట్ వరకు ప్రాబ్లం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఏం లేవు. జస్ట్ వీఆర్ ట్రైన్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు టీం వెళ్తుంది, దే విల్ కమ్యూనికేట్ విత్ దెమ్. ఇది కలెక్టర్ చెప్తున్నారు. ఈ టీం వెళ్ళిన తర్వాత అంటే ఎన్డీఆర్ఎఫ్ టీం వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అంటే అత్యాధునిక ఎక్విప్మెంట్లు అనేది ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 120 మీటర్ల వరకు నీటిలో కానీ బురదలో కానీ ఉన్నటువంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి కెమెరాతో పాటు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఒక 40 మీటర్స్ అంటే వీళ్ళు ఎక్కడికైతే రీచ్ కాలేకపోతున్నారో అక్కడికి పంపడానికి ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్విప్మెంట్ని పంపించిన తర్వాత దాని రిజల్ట్లను బట్టి మళ్ళీ వేరే నిర్ణయం అంటే తదుపరి నిర్ణయం తీసుకొని ఉన్నారు. ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సహాయ చర్యలను పర్యవేక్షించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు ఇక్కడికి వస్తారని చెప్పారు, రానున్నారు. సో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ అయితే 48 గంటలు గడిచిపోతుంది. అయినా ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ అయితే తెలియరాలేదు. సహాయ చర్యలతో వాళ్ళను రక్షించాలనేది తమ ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.